హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్లో డేటా ఫామ్ని క్రియేట్ చేయడం ఎలా నేర్చుకుంటాం. జనరల్గా ఎక్కువ మంది డేటా ఎంటర్ చేయాల్సి వస్తున్నప్పుడు ఇక్కడ ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తూ ప్రతి ఒక్క కాలం నుంచి మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తూ డేటా ఎంటర్ చేయడం కానీ ఆ డేటాలో కావాల్సిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బెటర్ దీనికోసం ఒక డేటా ఫామ్ని క్రియేట్ చేసి అక్కడ మీరు డేటా సర్చ్ అండ్ డేటా రీస్టోర్ అనేది చేయొచ్చు. దీనికోసం మీరు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కార్నర్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డిస్ప్లే అవ్వాల్సిన ఆప్షన్స్ గురించి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. లైక్ కమాండ్ నోట్స్ ఇన్ ద రిబ్బన్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయాలి. చేసిన తర్వాత ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనకు ఫామ్ డిస్ప్లే అవ్వడానికి ఫామ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా హెడ్డింగ్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇందాక మనం క్రియేట్ చేసుకున్న ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే చేయండి. దాంతో మీరు డేటా ఎంట్రీ చేయడానికి కావాల్సిన ఒక ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇలా డేటా ఎంటర్ చేస్తూ వెళ్ళచ్చు. సో ఇలా ఈజీగా మీరు డేటాని ఐడెంటిఫై చేస్తూ వెళ్ళచ్చు. మోర్ డేటాస్ ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ ఆ డేటాస్ని వెరిఫై చేసుకోవచ్చు, ఫైండ్ చేయొచ్చు. ఈవెన్ సో వాటిని ఏదైనా కరెక్షన్ చేయొచ్చు. వాటిలో ఉన్న డేటాస్ని మీరు వెరిఫై కూడా చేయొచ్చు. మళ్ళీ న్యూ డేటా ఎంటర్ చేయడం కోసం ఇక్కడ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో న్యూ డేటా ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఎంట్రీ జరిగినట్టు డిస్ప్లే చేస్తుంది. మరి నెక్స్ట్ డేటా టైప్ చేయడానికి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తూ మీరు రిమైనింగ్ డేటాస్ని క్రియేట్ చేయండి. మీరు ఎక్కువ డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు సో ఆ డేటాస్ని మేబీ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఇక్కడ మీరు ఫైండ్ ప్రీవియస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ డేటాస్ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఫైండ్ నెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసి కూడా నెక్స్ట్ పర్సన్స్ డేటా ఇక్కడ మీరు వెరిఫై చేయొచ్చు. అలాగే న్యూ ఎంట్రీ చేయడానికి న్యూ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ డేటాస్లో ఒక పర్సన్ డేటా మీరు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్ డేటాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఇచ్చి డిలీట్ పర్మనెంట్లీ అనే ఆప్షన్ ద్వారా ఓకే చేస్తే సో మీకు బ్యాక్ సైడ్ ఆ పర్సన్ డేటా అనేది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ ఆప్షన్ ద్వారా మీరు డేటాస్ని ఫైండ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ కాలం హెడ్డింగ్ని మరి లాస్ట్ కాలం హెడ్డింగ్ని ఫిల్అప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కాలం హెడ్డింగ్స్ యొక్క డేటా ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తేజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అయ్యింది. మీరు దీనికోసం జస్ట్ ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ కాలం డేటా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ రిజిస్టర్ నెంబర్ యొక్క పర్సన్ డీటెయిల్స్ అక్కడ ఆటోమేటిక్గా క్రియేటివ్ని చూపిస్తుంది. ఏదైనా ఫీల్డ్ డేటాని మీరు మార్చాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా మార్చేసి, అంటే ఇప్పుడు రాజు వాళ్ళ ఫాదర్ నేమ్ సో రాంగ్ వచ్చింది ఇక్కడ. సో మీరు చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ యూజ్ చేసి సో దాన్ని మీరు అప్డేట్ చేయొచ్చు. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.